అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. డిసెంబరు 02 నుంచి ప్రారంభమయ్యే మార్గశిర మాసాన్ని తెలుగు నెలల్లో విలక్షణమైన నెల అని చెబుతారు. ఈ నెలలో వచ్చే 4 గురువారాలు శ్రీ మహాలక్ష్మి పూజకు చాలా ప్రత్యేకం. 2024 డిసెంబరు 02 సోమవారం నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మికి పూజ చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పినట్టు పురాణాల్లో ఉంది. కార్తీకం నెల రోజులు శివకేశవుల ఆరాధనలో మునిగితేలే భక్తులు. మార్గశిరమాసం మొత్తం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారాలు విశిష్టమైనవిగా భావిస్తారు. ఈ నెల విష్ణువుకి కూడా అత్యంత ప్రీతికరమైనది. మార్గశిర గురువారం పూజా విధానం: సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ ముగ్గు వేయాలి. తలకు స్నానం చేసి దేవుడి మందిరం సిద్ధం చేసుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసి అనంతరం అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. భారీగా పూజ చేసే సమయం లేనివారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, కనకధారా స్తోత్రం చదువుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఓం మహాలక్ష్మి చ విద్మహ విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని ఈ మంత్రాన్ని వేలుని బట్టి 5, 9, 11, 21, 8 సార్లు చదువుకోవాలి. పూజ అనంతరం నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మివారం వ్రత కథ చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి. మార్గశిర లక్ష్మివారం వ్రత కథ: ఒకానొక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకుని భక్తి ప్రపత్తులతో చూసుకుంటుండేది. సవతి తల్లి తన బిడ్డలను ఆడించేందుక బాలికకు అప్పగించి చిన్న బెల్లం ముక్కని కూడా ఇచ్చేది. ఆ బాలిక ఆ బెల్లాన్ని లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యముంచేది. కొన్నాళ్లకా పాప పెద్దదై పెళ్లయి అత్తవారింటికి వెళ్లిపోయింది. తనతో పాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్లిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం, పుట్టింట్లో నిత్యదరిద్రం దాపురించాయి. ఆ విషయం తెలుసుకున్న ఆ యువతి వెంటనే తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రనొక చోట పెట్టాడు. అంతలో ఆ దారిన పోయే వారెవరో ఆ కర్రను తీసుకొనిపోయారు. తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెదుకుని కనబడక చేసేది లేక ఇంటికి వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తర్వాత అక్క తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితిని అడగ్గా ఎప్పటిలాగే దరిద్రంగానే ఉందని చెప్పాడు. ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికి ఇయ్యమని చెప్పి ఇచ్చింది. దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టుపై పెట్టి చెరువులోకి దిగాడా కుర్రవాడు. అంతలోనే దారినపోయేవాళ్లెవరో ఆ చెప్పుల జత అపహరించేశారు. మరల వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెదుకుని లభించనందున ఎవరికీ ఏమీ చెప్పుకోలేక ఇంటిదారి పట్టాడు. మరికొన్నాళ్లకు అక్క మళ్లీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకుని ఒక గుమ్మడికాయను దొలిపించి దానినిండా రత్నాలు పోసి తమ్ముడికి ఇచ్చి తల్లికి అందజేయమంది. అతడా గుమ్మడికాయను చెరువు గట్టున ఉంచి తాను చెరువులో దిగాడు. తిరిగి వచ్చేలోపల అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి గుమ్మడికాయను తీసుకుపోయాడు. ఆ కుర్రవాడు గట్టుపైకి వచ్చి చూడగా గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్లిపోయాడు. ఇంకొన్నాళ్లు గడిచాక అక్క తన పుట్టింటి విషయాలు తెలుసుకుని వారిని ఉద్ధరించడమెలాగా అని ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్ళింది. ఒకనాడామె సవతి తల్లితో, అమ్మా, ఈ మార్గశిర లక్ష్మివారము గావున లక్ష్మీదేవి నోము నోచుకుందాము. నువ్వేమి తినకుండా ఉండు అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకి చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద గతికింది. తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్దన్నం తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి పోనీలే, వచ్చేవారం చేసుకుందాము, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ఆ 2వ లక్ష్మివారము నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ ఆ తల్లి గిన్నె మట్టున మిగిలిన నూనె నూడ్చి తలకు రాసుకుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తొచ్చి ఆ విషయాన్నే చెప్పింది. సరేలే, 3వ వారం నోచుకుందూగాని, అప్పుడైనా నిష్ఠగా ఉండు అని హెచ్చరించింది కూతురు. అలాగేనని అన్నదేగాని ఆ 3వ మార్గశిర లక్ష్మివారం నాడు ఆ తల్లి పిల్లలకు తలదువుతూ తాను కూడా తల దువ్వేసుకుంది.
కూతురుకు బాధ వేసింది. ఇలా అయితే మీ దరిద్రం తీరదు. మీ బ్రతుకులు మారవు అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు, ఆ 4వ లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరచి తాను ఇంటి పనులు చేయసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతిమీద చెక్కలపైన కూర్చుని అరటిపళ్ళు తిని ఆ తొక్కలను చెక్కల సందులోంచి గోతిలోకి వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలనే అమృతపు ముక్కలలా తినేసింది. కూతురొచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోటిలో వేసుకున్న సంగతి చెప్పింది తల్లి. కూతురు చాలా బాధపడింది. నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయింది. కాని అసలా పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తను మరొక పుట్టుక పుట్టాలేమో అని దుంహకించింది. అయినా ధైర్యం వహించి, అమ్మా, నీ అదృష్టం కొద్దీ ఈ సంవత్సరం ఈ మార్గశిర మాసంలో 5 లక్ష్మీవారాలొచ్చాయి. చివరి లక్ష్మీవారమైనా శ్రద్ధ వహించి నోము నోచుకుంటే బాగుపడతారు. లేకుంటే నేనేమీ చేయలేను అని చెప్పేసింది. అంతేకాదు, ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఏ అపచారమూ జరగకుండా చూసుకుని స్నానం చేయించి నోము నోమించింది. కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది. కాని తల్లి పెట్టినప్పుడు మాత్రమూ స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె ఆ నివేదన ఎందుకు నిరాకరించావిని అడుగగా లక్ష్మీదేవి, అమ్మాయి, నీ చిన్నతనములో నీవు నా బొమ్మతో ఆడుకుంటుండగా ఈ సవతి తల్లి నిన్ను చీపురుకట్టతో కొట్టింది. అందుచేతనే ఈవిడగారి నైవేద్యము నేను తీసుకోవడం లేదు అని చెప్పింది. అప్పుడా కూతురు లక్ష్మికి క్షమాపణ చెప్పి తల్లి చేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది. 2024లో మార్గశిర గురువారాలు ఎప్పుడొచ్చాయి, ఏ రోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబరు 05 మార్గశిర మాసం మొదటి గురువారం అమ్మవారికి నైవేద్యం పులగం. డిసెంబరు 12 మార్గశిర మాసం రెండో గురువారం అమ్మవారికి అట్లు తిమ్మనం నైవేద్యం. డిసెంబరు 19 మార్గశిర మాసం మూడో గురువారం అప్పాలు పరమాన్నం నైవేద్యం. డిసెంబరు 26 మార్గశిర మాసం 4వ గురువారం పులిహోర గారెలు నైవేద్యం. మామూలుగా అయితే ఏ పూజ చేసినా చివర్లో ఉద్వాసన చెబుతారు. కాని మార్గశిరమాసం గురువారం వ్రతంలో అమ్మవారికి ఉద్వాసన చెప్పరు. ఉద్వాసన అంటే వెళ్లి రమ్మని అర్థం. శ్రీ మహాలక్ష్మి ఇంట్లో తిష్టవేసుకుని కూర్చోవాలి అనుకుంటారు కాని వెళ్లి రమ్మని ఎవరూ చెప్పరు కదా. అందుకే అమ్మవారికి ఉద్వాసన చెప్పరు. కొన్ని ప్రాంతాల్లో ఉద్వాసన చెప్పే సంప్రదాయం కూడా ఉంది. 4 గురువారాలు పూజించి ఆఖరి వారం 5 ముత్తైదువులను ఆహ్వానించి భోజనం తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి. మార్గశిరమాసంలో ఈ నియమాలు తప్పనిసరి. నోము నోచే స్త్రీలు గురువారాల్లో అత్యంత శుచిగా ఉండాలి. ఆ రోజు తలకు నూనె రాసుకోవడం, జుట్టు చిక్కులు తీసుకోవడం లాంటివి చేయకూడదు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోరాదు. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి. డిసెంబరు 30 అమావాస్యతో మార్గశిరమాసం ఆఖరవుతుంది. డిసెంబరు 31 నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.